హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం ఎక్సర్సైజ్ 1.4 చూద్దాం. ఎక్సర్సైజ్ 1.4 ఈజ్ ఆల్ అబౌట్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి మనకు ఆల్రెడీ తెలుసు. ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ విచ్ కెనాట్ బీ రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q. ఇది ఇర్రేషనల్ నెంబర్ అంటాం. మనకి ఎక్సర్సైజ్ చేసే కన్నా ముందు మనం ఒక థీరం చూద్దాం. జస్ట్ ఒక స్టేట్మెంట్, దట్ ఈస్ థీరం 1.6. వాట్ ఈస్ ద థీరం? లెట్ p be a prime number, then if p divides a square, then p divides a also. ఓకే, p ఒక ప్రైమ్ నెంబర్ అయితే p a స్క్వేర్ డివైడ్ చేస్తే p ఆల్సో డివైడ్స్ a. ఇది థీరం. ఈ థీరం యూజ్ చేసి మనం ఎక్సర్సైజ్ 1.4 చూద్దాం. ఈ ఎక్సర్సైజ్ 1.4 ఫస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కంపల్సరీ ఒక క్వశ్చన్ ఇందులో నుంచి వస్తుంది. ప్రూవ్ దట్ ద ఫాలోయింగ్ ఆర్ ఇర్రేషనల్ అని చూపెట్టాలి. ఫస్ట్ క్వశ్చన్ ఈజ్ 1/√2. ఇట్లాంటి టైప్స్ అన్ని మనం కాంట్రడిక్షన్తో చేస్తాం. ప్రూఫ్ ఆఫ్ కాంట్రడిక్షన్ అని కూడా అంటాం ఈ క్వశ్చన్స్ని. ఫస్ట్ గివెన్ నెంబర్ ఏందది 1/√2. ఫస్ట్ కాంట్రడిక్షన్ అంటే మనం అపోజిట్ అజ్యూమ్ చేసుకోవాలి. మనం ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి లెట్ us assume 1/√2 ఈజ్ రేషనల్ నెంబర్ అని అనుకుందాం. మనం 1/2 రేషనల్ నెంబర్ అని అనుకుందాం. అంటే 1/2 రేషనల్ నెంబర్ అంటే ఇట్ కెన్ బి written in the form of p by q, where p, q are co-primes. p, q co-primes అంటే HCF 1 ఉంటుంది. అండ్ ఆల్సో p, belongs to integers, that is that q not equal to 0. p by q అనుకోవచ్చు, or else a by b అనుకుందాం. ఫస్ట్ మనం √2 ఈజ్ ఈక్వల్ టు a by b, where a, b belongs to integers, b not equal to 0 అజ్యూమ్ చేసుకుందాం. ఇప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. √2a ఈజ్ ఈక్వల్ టు b, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. √2a whole square is equal to b square. That implies 2a square is equal to b square. Then a square is equal to b square by 2. Okay, a square is equal to b square by 2. ఇక్కడ if 2 divides a square, then 2 also divides a. Since theorem 1.6లో మనం చూసాం, if a square divides 2 divides a square, then a divides 2. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. నెక్స్ట్ 2 డివైడ్ b స్క్వేర్ కదా, అంటే 2 divides b స్క్వేర్ అంటే b by 2 b స్క్వేర్ ఆల్సో డివైడ్స్ b. అంటే ఇది డివైడ్ చేసినప్పుడు ఒక కోషంట్ వస్తుంది కాబట్టి లెట్ దట్ కోషంట్ బి సి అస్యూమ్ చేసుకుందాం. ఎందుకంటే 2b స్క్వేర్ని డివైడ్ చేస్తే 2bని కూడా డివైడ్ చేస్తుంది. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్.
ఏమవుతుంది? b/2 whole square is equal to c square. That implies b square by 4 is equal to c square. 4 ఇటు పంపిస్తే b square is equal to 4c square. Let this equation be 2. Equation 2. Substitute 2 in 1. ఈక్వేషన్ 2 in 1. b స్క్వేర్ మనకి ఏమొచ్చింది? 4c స్క్వేర్ కదా. సబ్స్టిట్యూట్ చేద్దాం. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4c స్క్వేర్ బై 2. 2 1s are 2 2s are 4. దట్ ఈజ్ ఈక్వల్ టు 2c స్క్వేర్. ఇప్పుడు 2ని ఇటు పంపించండి. a స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్ టు c. హియర్ ఆల్సో ఇక్కడ 2 a స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కదా. ఇక్కడ b స్క్వేర్, సారీ a స్క్వేర్ రాసిన. ఇప్పుడు 2 a స్క్వేర్ని డివైడ్ చేస్తుందంటే 2 డివైడ్స్ a స్క్వేర్. సో ఇట్ ఆల్సో డివైడ్స్ a. ఓకే, ఇప్పుడు మనకి a అండ్ b ఆర్ డివిజిబుల్ బై 2. మనకి 2 ఏమొచ్చింది? మన therefore 2 ఈజ్ ద factor of a comma b. But what we have assumed, a comma b assumed a comma b are co-primes. So our contradiction is wrong. మనం అనుకున్నది తప్పు, రాంగ్. కాబట్టి మనం ఏమనుకుందాం? 1/2√2 ఈజ్ రేషనల్ అనుకుందాం కదా. సో ఇట్ ఈజ్ నాట్ అ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ కాదన్నప్పుడు ఏమవుతుంది? ఇట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, సింపుల్. ఫస్ట్ వాళ్ళు ఇచ్చింది మనం కాంట్రడిక్షన్ మెథడ్తో లెటర్స్ అజ్యూమ్ రేషనల్ అని అజ్యూమ్ చేసుకోవాలి. దాని తర్వాత p/q ఫామ్లో రాసుకోవాలి. a/b అనుకుందాం. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత స్క్వేరింగ్ చేసినప్పుడు a స్క్వేర్ b స్క్వేర్ బై 2 వస్తుంది. ఇక్కడ 2 b స్క్వేర్ని డివైడ్ చేస్తే bని కూడా డివైడ్ చేస్తుంది. సో 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ b. నెక్స్ట్ డివైడ్ చేసినప్పుడు కోషంట్ c అనుకుందాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ మనకి a స్క్వేర్ బై 2 c వస్తుంది. ఇక్కడ 2 ఆల్వేస్ డివైడ్స్ a స్క్వేర్ కాబట్టి ఆల్సో డివైడ్స్ a. మనకి ఇక్కడ 2 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b వచ్చింది. మనం కాంట్రడిక్షన్ తీసుకుంటే మనం ఏమని తీసుకున్నాం? a అండ్ b ఆర్ co-primes అని తీసుకున్నాం. బట్ we got 2. సో అవర్ కాంట్రడిక్షన్ ఈజ్ రాంగ్. ఇట్ ఈస్ నాట్ రేషనల్ నెంబర్. 1/√2 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. Now first one lo second question. √3 by plus √5. Simple ga same process. Let us assume √3 by √5 is rational number. That implies √3 plus √2 √5 is equal to a/b, where a comma b belongs to integers, b not equal to 0. Now squaring on both sides. √3 plus √5 whole square is equal to a/b. మనకి a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్ములా తెలుసు కదా. ఏంటది? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ చేద్దాం. √3 హోల్ స్క్వేర్ ప్లస్ √5 హోల్ స్క్వేర్ ప్లస్ 2√3 ఇంటూ √5 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 3 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ప్లస్ 5 3 5s are 15. 2√15 వస్తుంది. a స్క్వేర్ బై b స్క్వేర్. నౌ 2√15 ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ బై b స్క్వేర్. ఇటు సైడ్ పంపించేద్దాం. 8 + 5 8 కదా. 8 ఇటు సైడ్ పంపిస్తే 8. ఎల్సిఎం తీయండి.
2 root 15 is equal to a square minus 8b square by b square. Then root 15 is equal to a square minus 8b square by 2. మనకు తెలుసు రూట్ 15 అనేది ఇర్రేషనల్ నెంబర్. సిన్స్ రూట్ 15 ఈజ్ ఇర్రేషనల్ నెంబర్, బట్ ఈ అడిషన్ ఆఫ్ ఇదంతా p/q ఫామ్లో ఉంది కదా. p/q ఫామ్ అంటే ఇది రేషనల్ నెంబర్. ఇట్ సైడ్ ఇర్రేషనల్ వచ్చింది, ఇట్ సైడ్ రేషనల్ వచ్చింది. ఇర్రేషనల్ నాట్ ఈక్వల్ ఇర్రేషనల్ నెంబర్ సిన్స్ నాట్ ఈక్వల్ టు రేషనల్ నెంబర్. Therefore, our contradiction is wrong. అదే మన కాంట్రడిక్షన్ ఏంది, root 3 plus 5 is rational. Our contradiction is wrong. Therefore, root 3 plus root 5 is irrational number. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ ఉంటుంది. థర్డ్ క్వశ్చన్ ఏంటిది, 6 plus root 5. సేమ్ అదే ప్రాసెస్. లెట్ us assume contradiction. 6 plus root 5 is rational number. అప్పుడు ఏమవుతుంది, 6 plus root 5 is rational number. a by b రాసుకుందాం. వేర్ a comma b belongs to z, b not equal to 0. Squaring on both sides. స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్ చేసినప్పుడు ఏమొస్తుంది, 6 plus root 5 whole square plus a by b whole square ఈజ్ ఈక్వల్ టు, స్క్వేరింగ్ చేయండి, 6 square plus root 5 whole square plus 2 into 6 into root 5 ఈజ్ ఈక్వల్ టు a square by b square. 6 square 36 plus square root cancel 5 plus 2 6 are 12 root 5 is equal to a square by b square. 36 plus 5 ఎంత, 41 plus 12 root 5 is equal to a square by b square. 12 root 5 is equal to a square by b square minus 41. Root 5 is equal to a square by b square. LCM చేయండి, 41 b square. Root 5 is equal to a square minus 41 b square by 12 b square. 12 ఇటు పంపించేసి. This is irrational number. Root 5 is irrational number. Not equal to, this is complete, this is rational number. Not equal to rational number. Therefore, our assumption is wrong. Then 6 plus root 5 is irrational number.